కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గానుగుపెంట పంచాయతీ కోటాలపల్లి గ్రామంలో మరో 3 పంచాయతీలకు సంబంధించిన సబ్ స్టేషన్ను ప్రభుత్వ నిర్మాణం గావించి సేవలందిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఆపరేటర్లు చిన్న ఉద్యోగుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామానికి వచ్చిన నల్లి సుబ్రహ్మణ్యం దృష్టికి సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు లైన్మెన్లు సహకారంతో వివరించడంతో స్పందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నల్లి సుబ్రహ్మణ్యం ఆ ప్రాంతాన్ని పరిశీలించి చుట్టూ ఫెన్సింగ్ సమస్యను దగ్గరుండి సొంత నిధులతో పూర్తి చేయడంతో అందరూ కూడా వారిని అభినందిస్తున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం, అడవి జంతువులు చుట్టూ ఉండే గ్రామాల నుంచి వచ్చే పశువులు సబ్స్టేషన్ ప్రాంతంలో తిరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆపరేటర్లు ఈ సమస్య పరిష్కారం కావడంతో సబ్స్టేషన్లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు పీసీ కొండయ్య, నాయబ్ రసూల్, రవికుమార్, సుధాకర్, లైన్మెన్ రామచంద్ర, జిఎల్ఎం గ్రేడ్ 2 గౌతమిరెడ్డి తదితరులు నల్లి సుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలిపారు. 25 సంవత్సరాల కిందట ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ గానుగుపెంట సబ్స్టేషన్లో ఒక 15 సంవత్సరాల కింద సబ్స్టేషన్ నిర్మించారు. నిర్మించినప్పుడు ప్రహరీకి ఒక ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ 4-5 సంవత్సరాల్లో వెళ్ళిపోయింది. తర్వాత నేను ఊరికి రావడం పోవడంలో చూడడంలో వీళ్ళు బర్రెలు, ఆవులు, ఇతర జంతువులు దగ్గరికి వచ్చి ఇబ్బందిగా గమనించాను. ఆపరేటర్లు పడే కష్టాన్ని గమనించాను. వాళ్ళు 24 గంటలు ఏదో చేనికి కాపలా ఉన్నట్లు కష్టపడడం చూసి నన్ను అప్రోచ్ అయితే గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంతకుముందు కూడా చాలా చేశాను. దీనికి కూడా నా వంతు సహాయంగా ఫుల్ ఫెన్సింగ్, డైమండ్ ఫెన్సింగ్ వేసి కంప్లీట్ చేశాను. దీనిలో మెయిన్లీ ఆపరేటర్లు కానీ, కొండయ్య కానీ, మిగతా ఆపరేటర్లు కానీ, లైన్మెన్ కానీ నన్ను సంప్రదించడం వల్ల నేను చేశాను. జైలం రేటు పనిచేస్తున్నాము. ఈ గానుగుపెంట సబ్స్టేషను 20 గ్రామాలకు విద్యుత్తును సప్లై చేయబడుతుంది. ఈ గ్రామంలో ఈ సబ్స్టేషన్ మంచి కలగా మంచి ఒక అభివృద్ధిని తెచ్చింది ఈ సబ్స్టేషన్ పన్యా నుంచి. కానీ 2009 అక్టోబర్ 24వ తారీఖున దీన్ని ఓపెన్ చేసినారు. నవంబర్ నుంచి ఇక్కడ వెలుగునీయడం మొదలైంది. గవర్నమెంట్ స్థాపించినటువంటి ఫెన్సింగ్ ఒక 6-7 సంవత్సరాలలో అది శిథిలమైపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ పోవడంతో పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వ్యవసాయానికి వచ్చేటువంటి పందులైతేనేమి, ఈ భూముల కాడికి వచ్చేటువంటి ఎనుములు, బర్రెలు, ఆవులు ఇలాంటి అన్ని సబ్స్టేషన్లలోకి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటి. మేము వాటిని తోలుకోవడమే సరిపోతుంది. చాలా బాధపడతా చాలా కాలం నుంచి ఈ విధంగా ఉన్నాము. కావున ఒక నోరు మన నల్లి సుబ్రహ్మణ్యం సారు ఇట్లా రావడంతో మా బాధలు ఆయనకు చెప్పుకోవడం జరిగింది. దానికి మీకు ఏదో ఒకటి నేను సాయం చేస్తానని చెప్పేసి ఫెన్సింగ్ మొత్తం నేను వేపిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నల్లి సుబ్రహ్మణ్యం సారు తండ్రి సుబ్రాయుడు, పెద్ద సుబ్రాయుడు గారు వీళ్ళు ఇవ్వడంతో ఈ సంక్రాంతి పండగకు 2026 సంక్రాంతి పండుగ కల్లా మాకు ఒక సంక్రాంతి పండుగ మాదిరిగా ఈ ఫెన్సింగ్ని వేసి 60 సెంట్లు స్థలానికి ఫెన్సింగ్ మొత్తం వేసి ముల్లతీగ లాగి మొత్తం చేసి ఒక 80,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి మాకు ఒక పండగ మాదిరిగా చేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి స్పందన చేసినందుకు ఇదే కాదు, ఇంకా చాలామంది చాలా చోట్ల కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సబ్స్టేషన్లు కూడా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వీళ్ళకు మేము ప్రత్యేకమైన మా ఆపరేటర్లు, మా లైన్ మ్యాన్లు, మా జైలేము అందరం కలుసుకొని ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ యొక్క